సో హిమాచల్ ప్రదేశ్ వచ్చి ఇలా గుర్రాలు గిల్లగట్టి పక్కన ఎవరు లేకుండా ఎక్కితే మాత్రం దోలు తీరిపోద్ది అనమాట. సో జాగ్రత్తగా చూసి పక్కన ఒక మనిషిని పెట్టుకొని ఎక్కండి. నాకు పక్కన మనిషి లేదు, ఆడేమో చేతికి తాడిస్తాడు, అది వెళ్ళిపోతుంది. జాగ్రత్త. సో మీరు ఎప్పుడైనా వచ్చినట్టయితే మాత్రం కొంచెం పక్కన ఒక మనిషిని పెట్టుకొని వెళ్ళండి. ఇవేం పరిగెట్టేస్తున్నాయి, పక్కన మనుషులు లేకపోతే దెబ్బ కూడా తగులుతున్నాయి. సో ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. సో హలో గైస్, ఆల్మోస్ట్ 416 మౌంటైన్స్ దాటొచ్చాం అనమాట షిమ్లాకి రీచ్ అవ్వడానికి. హిమాచల్ ప్రదేశ్ టు షిమ్లా లిటరలీ 416 మౌంటైన్స్ అనమాట. ఒక్కసారి రండి వీలైతే. నేను ఇక్కడ వ్యూ కూడా చూపిస్తాను, మ్యాక్సిమం వ్యూ అంతా ఈ పైకి వచ్చిన తర్వాత. ఈ వ్యూలోనే ఆల్మోస్ట్ బద్రీనాథ్, కేదార్నాథ్, తర్వాత మౌంట్ కైలాష్ ఇవి కూడా ఇక్కడ నుంచి టెలిస్కోప్ చూస్తున్నారు కదా, ఈ టెలిస్కోప్ వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట. సో టెలిస్కోప్ నుంచి చూస్తే కనిపిస్తుంది, బట్ మనకి మొబైల్లో టెలిస్కోప్ పెడుతుంటే అంత క్లియర్ కనిపించట్లేదు. సో నేను నా మొబైల్ నుంచి చూపించడానికి ట్రై చేస్తా, వీలైనంత వరకు చూడండి. కావాలని ఎవరికైనా ప్లాన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రండి, ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్లు. పర్టికులర్లీ ఈ పాయింట్ మీద నుంచి మనకి టెలిస్కోప్ వ్యూకి ఒక 200-300 టికెట్ ఉంటుంది. ఇది తీసుకోండి. ఆల్మోస్ట్ మనకి అన్ని పాయింట్స్ చూపిస్తాడు, అన్ని హిల్ పాయింట్స్ చూపిస్తాడు. 3 Idiotsలోని అక్కడ షూటింగ్ అయిన స్పాట్ నుంచి ఆల్మోస్ట్ బద్రీనాథ్, కేదార్నాథ్, తర్వాత మౌంట్ కైలాష్ ఇవన్నీ చూపిస్తారనమాట. ఇండియా చైనా బార్డర్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తారు. చాలా మంచి ప్లేస్. ప్లాన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రండి, ఒకసారి ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్లు ఇవి.